ఆయన్ని అరెస్ట్ చేయడం చాలా మంచి పని చేశారు. ప్రజల సానుభూతి ఎంత వస్తుందో తెలుసుగా. అది ఇప్పుడు వర్కౌట్ అవుతుందండి. డెఫినెట్గా ఉందా అది? యా. ఓకే ఓకే. అంత పెద్ద వ్యక్తిని, ఆ వయసులో ఉన్న అతన్ని, రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి, ఉమ్. కాంట్రవర్సీ ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. అవును. బట్ ఇవాళ రోజున తెలంగాణ ఈ స్టేజ్లో ఉందన్న ఆయనే కదా కారణం. అవును. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పుడు మన క్యాపిటల్ లేదు, అసలు రాష్ట్ర విభజన జరగటమే ఒక దురదృష్టకరం. అలాగే జరిగింది, అది జరగటం కూడా. సరే ఏదైతే అయింది. మనకు రాజధాని లేదు, ముందు రాజధాని కట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళగా కళ, అది చెయ్యాలి అని చెప్పి ఆ రెండు మెయిన్గా పెట్టుకున్నాడు ఆయన. అమరావతినిలో అద్భుతమైన క్యాపిటల్, వరల్డ్ వైడ్గా నిర్మించుకునేటువంటి క్యాపిటల్ కట్టాలి. అవును. ఆ క్యాపిటల్తో పాటు అది పూర్తవ్వాలి. ప్రతి వాళ్ళు కూడా, పిల్లలకి అందరూ కూడా మంచి ఉద్యోగాలు ఇచ్చేట్టుగా కొన్ని ఇండస్ట్రీస్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ చెప్పుకోదగ్గ ఇండస్ట్రీస్ ఏమి లేవు. అవును. ఒక కియా మోటార్ లాంటి అట్లాంటి పెద్దవి ఉన్నాయి కొన్ని, అవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండగా తీసుకొచ్చి అవును. డెఫినెట్గా ప్రజలు కూడా గుర్తించారు. జరిగిన తప్పులు ఒకసారి వన్ ఛాన్స్ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వనన్నది ఇచ్చి చూశారు. అందరూ డిసప్పాయింట్ అయ్యారు. అందుకని ఈసారి యునానిమస్గా బ్రహ్మాండమైన మెజారిటీస్ తోటి గెలుస్తారు, అందులో డౌట్ లేదు. ఓకే. వ్యాపారవేత్తగా మీకు వారసులు ఉన్నారు. అయితే సినిమా రంగంగా వారసు మురళీమోహన్ తర్వాత వారసులు ఎవరు? నా పిల్లల్ని నువ్వు ఇదవ్వు, లేకపోతే నువ్వు ఇది చదువు, నువ్వు ఇలాగే ఉండాలి, ఇదిగో నేను చెప్పిన అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి, ఇట్లాంటివి అసలు మా ఇంట్లో లేదు. వాళ్ళు ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలోకి పంపించేటివే. పొలిటికల్గా మీ కోడలు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి మళ్ళీ తర్వాత మళ్ళీ ఎందుకు మళ్ళీ దూరం అయ్యారంట? పొలిటికల్గా కూడా వాళ్ళకే ఇష్టం లేదు, అమ్మాయికి ఇష్టం లేదు. కాబట్టి నాకు ఫస్ట్ టైం ఓడిపోయినందుకు సెకండ్ టైం వాళ్ళందరూ కూడా వచ్చి ప్రచారం చేశారు. ప్రచారాలన్నీ కూడా బాగా సక్సెస్ అయినాయి. వాటిని రూప మా డాక్టర్లా తనకు కొంత పొలిటికల్లో ఇంట్రెస్ట్ ఉంది. ఆవిడ శ్రీలంకలో కూడా ఉమెన్ వెల్ఫేర్ గురించి చాలా ఇది చేసి చాలా ప్రాజెక్టులు అవి చేసి వచ్చింది. ఓకే. అనుభవంతో చేయాలని అనుకుంది. బట్ ఆ వేవ్లో ఆవిడ కూడా కొట్టుకుపోయింది. ఈ వద్దులేమ్మ, మనకి నీ ఆరోగ్యం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాజకీయాల్లోకి వెళ్ళి నువ్వు తిరగటం మొదలు పెట్టావంటే, తను కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకుంది. ఆ బిజినెస్ స్టార్ట్ చూసుకో, ఈ అమ్మాయి పెళ్ళి ఒక్కతే కూతురు వాళ్ళకి. ఈ ఇయర్ ఎండింగ్లో పెళ్ళి. చక్కగా అది చూసుకో హ్యాపీగా. మళ్ళీ రాజకీయాలని అడ్డుపడిపోయి ఇంట్లో ఆవిడ ఒక్కతే ఇంట్లో ఉండి. ఇప్పుడు కిరవాణి గారు అబ్బాయికి, కిరవాణి గారు అబ్బాయికి శ్రీసింహకి. సో ఎప్పుడే ఎంగేజ్మెంట్ ఎప్పుడండి అది? ఎంగేజ్మెంట్ నవంబర్లో అండి. ఓకే. పెళ్ళి ఏమో డిసెంబర్. ఎలా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు? ఆ మ్యారేజ్ ఎలా? వాళ్ళు చెప్పేవరకు అసలు మాకు తెలియదు ఎప్పుడు. వాళ్ళు అంటే మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు ఉంది, ఆ మనవరాల్ని రాజమౌళి గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అవును అవును. మా అమ్మాయిను ఆ అమ్మాయి బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే. ఆ ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కలవటం, తమ అమ్మాయి బిహేవియర్ చూసి చక్కగా ఉంది, బాగుంది, డీసెంట్గా మాట్లాడతాను, అట్లాంటి ఇంప్రెషన్తో వచ్చింది. తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నారు. సడన్గా చెప్పింది, ఓకే అమ్మ బాగానే ఉంది, నీకు నిజంగా ఇష్టమేనా అంటే నిజంగా ఇష్టమేనా. ఓకే. అని డౌట్ లేదని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు, ఒక సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నాను. ఓకే అని అన్ని తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చాకే మీకు చెప్తున్నాం అన్నారు. ఓకే.